హై గైస్, టాక్సిక్ సినిమా చూడడం సారీ, వెల్కమ్ టు వాక్ విత్ మెంటల్ మెన్ కేసీ. ఇది ఓకే, ఒక సిరీస్లో అనుకోండి. నిన్న మిస్ అయింది, అందుకనేసి ఈరోజు చేస్తున్నాను. నేను సినిమా చూడడం జరిగిందండి, టాక్సిక్. వర్స్ట్గానే ఉంది, బాగాలేదు, బట్ ఓకే. నాకు కాన్సెప్ట్ నచ్చిందండి. అంటే కొంచెం నార్మల్ కాన్సెప్టే, రెగ్యులర్గా మనం చూసేదే. కాకపోతే నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, మనం చేసిన కొన్ని తప్పులు, వాటికి మనల్ని మనం శిక్షించుకోవడం అనేదే ఈ కాన్సెప్ట్ అని నా ఫీలింగ్. దాని టైటిల్ జస్టిఫికేషన్ జరిగిందనేసి అనుకుంటున్నానండి, టాక్సిక్. దీంట్లో విలన్లు హీరోలు లేరండి. విలను యష్, హీరో కూడా యష్. సో అంటే చాలా వింతగా ఉందండి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక కన్నడ సినిమాకి, అది ఒక పెద్ద హీరో సినిమాకి, ఒక ఊర మాస్ థియేటర్లో వెళ్ళడం చాలా చాలా కొత్తగా ఉంది. అది కాకుండా ఫుల్ క్రౌడ్, బాగుందండి. అది ఫస్ట్ డే, ఫస్ట్ షో, అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే పంచ్ లేదండి, మెయిన్. అండ్ సెకండ్ థింగ్, మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి లోపల ఈ పాటికి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయి ఉంటుంది. ఓకే, బట్ వాళ్ళ ట్రైల్ చాలా బాగుందండి. మెయిన్ ఒక ఇంగ్లీష్ ఫిల్మ్లా చూడడానికి, ఒక ఇంగ్లీష్ ఫిల్మ్లా ఉందండి. చూడడానికి ఒకటే కాదు, గ్రాఫిక్స్ కానీ అన్నీ ఒక హైఫై ఫిల్మ్లా ఉంది. కానీ వేస్ట్ అండి, రియల్లీ వేస్ట్. ఎందుకంటే అండి, వాళ్ళు తీసుకున్న టాపిక్ చాలా సింపుల్. ఆ టాపిక్ని వాళ్ళు తక్కువ బడ్జెట్లోనే తీసుండొచ్చు, కానీ అది తీయలేకపోయారు. ఎక్కువ బడ్జెట్ పెట్టేశారు, దానికి తగ్గ కాస్టింగ్ పెట్టుకున్నారు. అండ్ దానికి మించి ఆ హైప్ని వాళ్ళు, అంటే ఎలా అంటే అండి, మన వాళ్ళు చాలామంది ఒక జోన్లోకి వెళ్ళిపోతున్నారండి. పాన్ ఇండియా అనుకుంటున్నాం, ఒక హిట్ వస్తుంది, ఒక రికగ్నిషన్ వస్తుంది, ఇది చాలు, మనం ఇంకా దున్నేయచ్చు అనేసి మనం అనుకుంటాం. ఒక సినిమా మనకేమీ చేయదండి, ఒక్క సినిమా మనకేం చేయదు. మనం ప్రతి సినిమా మనం ఒక ఫస్ట్ సినిమాని చూడాలి. అండ్ అట్ ది సేమ్ టైం మెయిన్ థింగ్ అండి, స్టోరీ. ఎప్పుడు కానీ ఒకటే అండి, కంటెంట్ 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 అంతే. 30 సెకండ్ రీలకైనా సరే, 30 గంటల సినిమాకైనా సరే, 3 గంటల సినిమాకైనా సరే, 30 గంటల సిరీస్కైనా సరే, కంటెంట్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇందులో ఏ క్యారెక్టర్కి కూడా ఒక జస్టిఫికేషన్ ఉంటుందండి. జస్టిఫికేషన్ ఉండే క్యారెక్టర్ వచ్చేసి రాయా క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్. కానీ ఓకే, వీడి క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయిందిరా, ఓకే, ఓహో వీడు చేసిన తప్పులే వీడు మళ్ళీ రివర్స్ కొట్టినాయి, ఓకే, ఆ బాధతోనే వీడు బతికి అలాగే చనిపోయినాడు, ఇదే సినిమా. సో ఈ సినిమాకి, ఈ స్టోరీకి కొంచెం
ఇంకొంచెం మంచి సీన్లకు పెట్టుంటే బాగుండేది, అది పెట్టలేదు. సో వీ కాంట్ డూ ఎనీథింగ్, ఇట్స్ ఓకే. బట్ ఒకటండి, మనం ఎంతసేపు కొంచెం మనం అంటే మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలండి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నాకు మ్యాడ్నెస్ నచ్చిందండి మెయిన్. యష్ది నాకు మ్యాడ్నెస్ నచ్చింది. అంటే లిటరల్లీ ఒక మెంటల్ ఉంటుందండి, ప్రతి ఒక్కడికి ఒక మెంటల్ ఉండాలి. అది లేకపోతే మనకు కష్టం అండి. సో ఆ మెంటల్తోనే యష్ అనే వ్యక్తి సినిమా తీశాడు, ఓకే బాగుంది. బట్ ఆ మెంటల్ అనేది కంటెంట్ని దాటిపోకూడదండి. ఇక్కడ అదే జరిగింది. కంటెంట్ వాళ్ళ చేతిలో లేదు. అండ్ మీరు సినిమా చూస్తే చాలా వరకు క్యారెక్టర్స్ అన్నీ ఇంపార్టెంటే, కానీ చచ్చిపోతూ ఉంటారు, అది మనకు అర్థం కాదు. ఇలాంటి కొన్ని కంప్లైంట్స్, మెయిన్ కంప్లైంట్స్ ఇవ్వండి. కంటెంటే బాగాలేకపోతే ఇంక మనం ఏం చేయగలుగుతాం? సో సింపుల్ అండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒక రికగ్నిషన్ వచ్చింది, ఓకే, దాన్ని కంటిన్యూ చేయడం కష్టమే, ఓకే, బట్ దాని నుంచి ఎస్కేప్ అవ్వలేం. బట్ ఆ రికగ్నిషన్ని కంటిన్యూ చేయడం చాలా సింపుల్ అండి. ఏం లేదండి, మనం కొన్ని చెక్స్ పెట్టుకోవాలండి. దాన్ని క్వాలిటీ చెక్స్ అంటారో ఏమంటారో మనకు తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఒకటే అండి, మనం కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి. ఈ స్క్రిప్ట్ దీన్ని దాటిపోకూడదు. ఈ స్క్రిప్ట్ దీన్ని దాటిపోయిందంటే మనం ఇంకా పోయినట్టే. సింపుల్ థియరీ అండి. నాకు కావాల్సింది, ఇప్పుడు నాకు జుట్టు లేదు, ఒకవేళ నాకు కానీ జుట్టు ఉంటే నాకు కావాల్సింది 10 రూపాయలు రబ్బర్ బ్యాండ్. నేను వచ్చేసి 1000 రూపాయలు రబ్బర్ బ్యాండ్ తీసుకుని అనుకోండి, నాకున్న జుట్టుకి అది వేస్ట్. నాకుండే జుట్టు రబ్బర్ బ్యాండే అవసరం లేదు. సో అదన్నమాట థియరీ. మనకు తెలియాలి, ఓకే ఓకే వింతగా ఉంటుంది, బాగుంటుంది, హైప్ ఉంటుంది, మ్యాచ్ అవుతుంది, ఒక వైబ్ ఇస్తుంది, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, ఇంటిమేట్ సీన్లు, ఓకే 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 ఎంతవరకు? వాటికి ఒక మీనింగ్ ఉండాలండి. ఏదో ఊరికనే ఒక స్టైల్కి బాగుంటుంది, లేదు ఒక చూడ్డానికి బాగుంటుందంటే అండి, ఆ 2 నిమిషాలు, 2 నిమిషాలు చూస్తాడండి ఎవడన్నా సరే. నీకు మెయిన్ డ్రామా ఇంపార్టెంట్ అండి. ఆ డ్రామా నడిపించాలంటే నీకు ఒక బలమైన కథ ఉండాలి, అంతే, ఇంకా వేరే ఏం లేదండి సినిమాకి. అవి మెయిన్. అవి 2 అయిపోయినాయంటే ఆటోమేటిక్గా మనం ఇంకా మన ఇష్టం అండి. ఇప్పుడు సినిమాటోగ్రఫీ అవన్నీ బాగున్నాయి, కానీ ఏం లాభం? సో అదే ప్రాబ్లం ఇక్కడ. బట్ గుడ్ ట్రై అండి, వెల్ ట్రై, బట్ పోయింది. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, లెట్స్ సీ. బట్ పాన్ ఇండియా రికగ్నిషన్ వచ్చిన వాళ్ళకి నా సజెషన్ ఒకటే అండి, స్టోరీ లైన్ సింపుల్గా అండ్ అట్ ది సేమ్ టైం ఒకటండి, ఒక ఇన్నోసెన్స్ ఉండాలండి స్టోరీలో. దీంట్లో కూడా ఒక ఇన్నోసెన్స్ ఉంది. టాక్సిక్లో చాలా మంచి ఇన్నోసెంట్ స్టోరీ లైన్ ఉంది. ఏంటి, మనం చేసిన తప్పులకి మనమే శిక్ష అనుభవించడం అనేది ఒక చాలా మంచి స్టోరీ లైన్. సో ఆ మంచి స్టోరీ లైన్ని మనమే నాశనం చేసుకోవడం, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, లెట్స్ సీ. బట్ నాకు నచ్చిందండి, అటెంప్ట్ నాకు నచ్చింది, ఇట్స్ వెరీ గుడ్. చూద్దాం ఫ్యూచర్లో తన సినిమాలు ఎలా ఉంటాయి, తన సినిమా సెలెక్షన్ ఎలా ఉంటుంది. బట్ నాకైతే నచ్చిందండి, ఒక మాస్ సినిమా, ఒక మరీ రొట్టకొట్టడి సినిమా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు, ఓకే.
బాగుందండి, పర్లేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా అదే అండి, ఇంకా మన ఏం చెప్తాం, ఇంకా మనం నడవాలి. సో మాట్లాడుకుందాం. సో ఇంకా ఏం మాట్లాడాలబ్బా. ఇంకా ఇరుముడి చూశాను, ఓకే బాగుంది, సినిమా బాగుంది, అది ఆల్రెడీ చెప్పినట్టున్నాను. ఎందుకు నచ్చిందో చెప్తాను ఆ సినిమా కూడా. ఓకే, ఇరుముడి నాకెందుకు నచ్చింది చెప్తాను. ఫస్ట్ నెగిటివ్స్, నాకు నచ్చింది ఏంటంటే స్టోరీ బాగుందండి. బట్ 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 మీకు నేను దీనికి దానికి నేను కంపేర్ చేయట్లేదు, కంపారిజన్ లేదు. బట్ నేను చెప్తాను, స్టోరీ ఓకే, స్క్రీన్ ప్లే ఓకే, బాగుంది, పర్లేదు. బట్ క్యారెక్టర్స్ తీసుకున్న డెసిషన్స్ అనేవి చాలా చిన్నపిల్లల క్యారెక్టర్స్లో ఉంటాయి. అంటే ఈ సినిమాలు కూడా నరకడాలు కొట్టుకోవడాలు ఉంటాయి, బట్ ఒక టైంకి వచ్చేసిన తర్వాత నరుకుతారు, హీరో నరకేస్తాడు అందరిని. అది నాకు కొంచెం "ఆ, ఇది ఏంట్రా ఇది" అన్నట్టుంది. బట్ ఓకే అండి. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే అండి, ఇన్నోసెన్స్. మెయిన్ థింగ్, మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అంటే మనకి లాజిక్స్ అన్నీ వస్తుంటాయి, పోలీసులు లేరా అవన్నీ కవర్ చేయడానికి మెయిన్ క్యారెక్టర్స్ని పెట్టుకున్నాడు. వాళ్ళల్లో ఒక డ్రామాని క్రియేట్ చేశాడు. సి, ఎంత యాక్షన్ బిట్ అయినా సరే లాస్ట్లో నీకు డ్రామా పెట్టేశాడు. సో ఆ డ్రామా వల్ల మనం అవన్నీ మర్చిపోతా ఉంటాం. ముందుగా ఏంటి, ఎందుకు నరికాడు, వాడు ఏం చేస్తాడు, తర్వాత ఏమైపోతాడు, ఆ నరికేశాడు కదా, చంపేశాడు కదా అందరినీ, మళ్ళీ ఆ హీరోని ఏం చేస్తాడు, ఆ క్వశ్చన్స్ అనేవి మనకు ఉంటాయి. బట్ ఆ క్వశ్చన్స్ అన్నీ మనకు బుర్రలో రావండి. మనకు లాస్ట్ సీన్ ఒకటే గుర్తొస్తుంది, అదేంటంటే ఓకే, బట్ ఆ సీన్ ఇంపాక్ట్ఫుల్గా ఉండదు. అదే విధంగా ఉంది ఆ సినిమాలో. అందుకే ఇంతే అండి. మీరు చెప్పచ్చు ఇన్నోసెంట్గా మనం రాసుకుంటే, కథలు రాసుకుంటే వస్తాయి. ఇన్నోసెంట్గా క్యారెక్టర్స్ రాసుకోవాలి. ఇన్నోసెన్స్ అంటే ఏం లేదండి, ప్రతి ఒక్కరిలో ఒక అమాయకత్వం ఉంటుంది. ఆ అమాయకత్వాన్ని మనం బయటికి తీయాలి, అంతే. అంతే సింపుల్ అండి. సో ఏంటి, ప్రతి సినిమాకి ఇది ఉంటుందంటే, ప్రతి సినిమాకండి. ఇప్పుడు సి, మాఫియా డాన్, బట్ రాయా హీఈస్ ఇన్నోసెంట్. ఎందుకు, సినిమా చూస్తే నీకు అర్థమవుతుంది. దీంట్లో ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, ఎటువంటి డబ్బు ఏమీ లేదు, ఆయన ఇన్నోసెంట్. ఎందుకు, అది మీరు సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఓకే అండి, ఈ విధంగా బాగానే ఉంటున్నాయి సినిమాలు, ఈ మధ్య బాగా వస్తున్నాయి, మంచి సినిమాలు చేస్తున్నారు, మంచి సబ్జెక్టులు, మంచి అటెంప్ట్స్ ఇస్తున్నారు. హిట్ ఫ్లాప్ అవన్నీ మనకు అనవసరం అంటే, మనం ఒక సినిమా నుంచి ఏం నేర్చుకుంటున్నాం, అది మనకు అర్థమవుతుంది లేదా, అంతే. మీరు నన్ను అనుకోవచ్చండి, వీడు ఎందుకు సినిమాల గురించి మాట్లాడతాడు, వీడికి అసలు ఏంటి సినిమాల మీద పిచ్చి ఏంటి. ఈ సింపుల్ థింగ్ అండి, మనం ఒక చెప్పాలనుకుంటాం ఒక మంచి, నేను ఒకటే అనుకుంటానండి, మనం బతికేది నాకు తెలియదండి, ఎందుకు బతుకుతానో నాకైతే తెలియదు, కానీ బతకాలనేసి నాకు ఉంది. దానికి ఒక రీజన్ ఉండదండి, బతకడానికి చనిపోవడానికి వాటికి అంతే. నేను అంత పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడలేనండి. బట్ నాకు తెలిసినంత వరకు అంటే ఒకటి మనం చెప్పాలనుకుంటామండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఉండడానికి నాకు రీజన్ ఉంది అనేది మనం చెప్పాలనుకుంటాం కదా, ఆ రీజన్ మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఫర్ సపోజ్ సినిమా వాళ్ళు అనుకోండి, సినిమాల ద్వారా చెప్తారు. లేదు,
వేరే ప్రొఫెషనల్ కొండి వాళ్ళ పని ద్వారా చెప్తారు. అల్టిమేట్గా ఎవడో ఒకడు ఏదో ఒకటి చెప్పాలనేసే ఉంటాడండి. సో బట్ మిగతా ఏంటంటే అండి, మిగతా ప్రొఫెషన్స్ ఏంటంటే వాళ్ళు చెప్తారు, అది చాలా ఎక్కువ రీచ్ అవ్వదు. బట్ సినిమా ఏంటంటే మనం చెప్పాలనుకునేది చాలా మందికి తక్కువ టైంలో చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఆ విధంగా నాకు ఒక సినిమా మీద నాకు చాలా హెల్దీ రెస్పెక్ట్ ఉంటుందండి. అది బాగున్నా బాగాలేకపోయినా నాకు ఇష్టం జనరల్ ఈ సినిమా అంటే. సో ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం, మంచి సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. పెద్ద పెద్ద సినిమాలు కాకుండా క్యూట్ క్యూట్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేద్దాం. ప్రశాంతంగా పడుకుందాం, హ్యాపీగా నవ్వుకుందాం. అండ్ ఇంకేం లేదండి, చాలాసేపు సోది కొట్టుకుంటున్నాను. సారీ, డోంట్ వరీ. ఇలా మనం డిస్కషన్ పెట్టుకుందాం అండి, హెల్దీ డిస్కషన్స్ పెట్టుకుంటాం. ఒకటే అండి, ఏం మనకి ఎటువంటి టెన్షన్స్ ఏం అవసరం లేదండి. ఒక సినిమా చూసుకున్నామా, పని చేసుకున్నామా, డబ్బులు వచ్చినాయా, తిన్నామా, నిద్రపోయినామా, అంతే అండి. ఎనఫ్, చాలు చాలు, ఇంకా ఇంకా మనకి ఇంకేం అవసరం లేదు. సో గైస్, అండ్ హ్యాపీ రక్షాబంధన్ అడ్వాన్స్ అందరికీ. నాకు మా చెల్లెలు రాఖీ కట్టేసింది, ఐమ్ వెరీ హ్యాపీ. సో ఓకే, సీ యూ. రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం, అదే రేపు రాత్రి కలుద్దాం, నడుచుకుంటా మాట్లాడుకుందాం. మనం అందరం ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఫీల్ అవుతాం. అంటే నాకు నేను ఎలా ఉన్నానని నేను తెలుసుకోవాలండి. చూద్దాం ఓ 1 month తర్వాత ఎలా ఉంటాను. పెద్ద తేడా ఏమి ఉండదు, బట్ లెట్స్ సీ. బాయ్ అండి.